Hello students, welcome to LTX classes. Welcome to the Hindu editorial analysis. Before we start this session, let me remind you about the blockbuster year-end sale that we are running. 31st December వరకు మాత్రమే అందుబాటులో ఉన్న సూపర్బ్ year-end sale ఇది. GS ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిటీ మీకు కేవలం 25,000 రూపాయలకి లభిస్తుంది. 35,000 రూపీస్ కోర్స్ మీకు 25,000కి ఫ్లాట్ 10,000 డిస్కౌంట్తో లభిస్తుంది. ఈ వివరాల కోసం మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా ఈ మ్యామ్కి కాల్ చేసిన మ్యామ్ మీకు వివరాలు చెప్తారు. 31 డిసెంబర్ లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే, మర్చిపోవద్దు. సో ఇవాళ ఎడిటోరియల్లోకి వచ్చేద్దాం. ఎడిటోరియల్ ఆర్టికల్లోకి వెళ్తే లైన్ బై లైన్ చదువుకుంటా వెళ్ళిపోదాం. దీని యొక్క ఇంపార్టెన్స్ని మనం పికప్ చేసేద్దాం. సెలెక్టివ్ ఇండెసిషన్. ఇండెసిషన్ అంటే అర్థం ఏంటి? డెసిషన్ తీసుకోకపోవడం. సెలెక్టివ్ అంటే అర్థం ఏంటి? అంటే కొన్ని అంశాలపైన డెసిషన్స్ తీసేసుకుంటున్నారు, కొన్ని అంశాలపైన కావాలనే డెసిషన్స్ తీసుకోవట్లేదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ కౌన్సిల్ యొక్క మీటింగ్ గురించి ఈ డిస్కషన్. జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అయింది, చాలా విషయాలపై నిర్ణయాలు తీసుకోవాలి. కొన్ని విషయాలపైన టప డెసిషన్స్ తీసుకుంటున్నారు, కొన్ని విషయాల్ని కావాలని వాయిదాలు వేస్తున్నారు. అంటే వేటిని డిసైడ్ చేయకూడదు అనుకుంటున్నారో ముందే డిసైడ్ అయిపోయి సో ఆ అంశాలని సెలెక్ట్ చేసుకొని వాటిపైన డెసిషన్స్ తీసుకోకుండా వాయిదాలు వేశారు అని అర్థం. ద లేటెస్ట్ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్స్ అవుట్కమ్స్ సిగ్నల్ ఏ క్యాప్రీషియస్ అప్రోచ్. సో రీసెంట్గా జరిగిన జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ యొక్క అవుట్కమ్స్ అంటే ఏంటమ్మా, రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ది సిగ్నల్ ఏ క్యాప్రీషియస్ అప్రోచ్. క్యాప్రీషియస్ అంటే అర్థం ఏంటి? గివెన్ టు సడన్ చేంజెస్, ఎప్పటికప్పుడు మారిపోవడం, ఫికిల్ మైండెడ్ అనమాట. ఒక నిమిషం ఒకలాగా ఇంకో నిమిషం ఇంకోలాగా, అంటే ఒక క్లారిటీ లేకుండా, స్టెబిలిటీ లేకుండా పూటకి మారిపోయే అప్రోచ్ మనకు కనిపిస్తుంది. క్యాప్రీషియస్ వెదర్ అనేది ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఇప్పుడే ఎండ్ వచ్చి నెక్స్ట్ మూమెంట్లో వర్షం వచ్చేస్తుందని క్యాప్రీషియస్ వెదర్ అని చెప్పేసి అంటాం. Well into the 8th year of India's revamped indirect tax regime, the apex body governing the system met last Saturday and unveiled a flurry of decisions, including some rate changes and clarifications that were punctuated by some broader issues it chose to kick down the road. Well into the 8th year of India's revamped indirect tax regime. Indirect tax, GST is an indirect tax. డైరెక్ట్ ట్యాక్స్ మనకి శాలరీ మీద వేసే ట్యాక్స్, అలాగే కంపెనీస్కి ప్రాఫిట్స్ మీద వేసే ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్స్. అంటే ఎవరికైతే ఇన్కమ్ వస్తుందో, ఎవరైతే సంపాదిస్తున్నారో డైరెక్ట్గా ఆ ఇన్కమ్ పైన వేసేది డైరెక్ట్ ట్యాక్స్. అలా కాకుండా వస్తువు ప్రొడ్యూస్ చేసేది ఒకళ్ళు, కొనేది ఇంకొకళ్ళు, కానీ నువ్వు ట్యాక్స్ వేసేది వస్తువు పైన, నొప్పేమో ఇంకొకళ్ళకి. అంటే ఇంపాక్ట్ అండ్ ఇన్సిడెన్స్. ట్యాక్స్ వేసేది ఒకదానిపైన, దాని నొప్పి ఇంకొకరికి తగులుతుంది అనుకోండి. అంటే ఇన్సిడెన్స్ ఏమో ఈజ్ ఆన్ ఎ గుడ్ బట్ ఇంపాక్ట్ ఈజ్ ఆన్ ద కన్స్యూమర్. ఇలాంటి దాన్ని మనం ఇండైరెక్ట్ ట్యాక్స్ అని చెప్పేసి అంటాం. ఇంకో రకంగా చెప్పాలంటే డైరెక్ట్ ట్యాక్సెస్ ఎవరికైతే పడతాయో వాళ్ళు డైరెక్ట్గా గవర్నమెంట్కి కడతారు. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వీళ్ళు గవర్నమెంట్కి కట్టరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారనుకోండి, మీరు మన ఇన్స్టిట్యూట్లో ఏదైనా కోర్స్ కొంటున్నారనుకోండి, మీరు కొనేటప్పుడు మీరు కొనే ఫీజులో ట్యాక్స్ ఉంది, మీరు గవర్నమెంట్కి డైరెక్ట్గా కట్టట్లేదు. మీరు నాకు కడుతున్నప్పుడు దాంట్లో ట్యాక్స్ కాంపోనెంట్ నేను సెపరేట్ చేసి నేను గవర్నమెంట్కి కట్టేస్తాను. సో మీ తరపు నేను గవర్నమెంట్కి కడుతున్నాను. సో మీరు నాకు పే చేసేది డైరెక్ట్ ట్యాక్స్ కాదు, ఇండైరెక్ట్ ట్యాక్స్. ఓకే, అలా ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్ రెజీమ్ రివాంప్డ్ అంటే ఏంటి? చేంజ్ చేయబడ్డా, మార్పు చేయబడ్డా. అంటే ఇంతకుముందు జిఎస్టీ రాకముందు దేశంలో ఎన్నో ట్యాక్స్లు ఉండేవి. అన్ని ట్యాక్సెస్ని కలిపేసి వన్ నేషన్ వన్ ట్యాక్స్ అన్నట్టుగా జిఎస్టీని తీసుకొచ్చారు. ఇది 2017 జూలై 1వ తారీఖు నుంచి తీసుకురావడం జరిగింది. అది వచ్చి 7 సంవత్సరాలు దాటిపోయి 8వ సంవత్సరంలో మనం ఉన్నాం. రెజీమ్ అంటే సిస్టమ్ అనొచ్చు, గవర్నమెంట్ అనొచ్చు. ఇక్కడ ఇండైరెక్ట్ ట్యాక్స్ గవర్నమెంట్ అన్నాం కాబట్టి ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్గా మనం చెప్పొచ్చు. ద ఎపెక్స్ బాడీ, ఎపెక్స్ అంటే హైయెస్ట్ లెవెల్, ఎపెక్స్ కోర్ట్ అంటే సుప్రీం కోర్ట్, ద హైయెస్ట్ లెవెల్ థింగ్. అలాగే జిఎస్టీ ట్యాక్స్ రెజీమ్ని రెగ్యులేట్ చేసే లేదా దాని యొక్క రూల్స్ డెసిషన్ తీసుకునే హైయెస్ట్ బాడీ ఏది? జిఎస్టీ కౌన్సిల్ అనమాట. ఓకే, ఇట్ మెట్ లాస్ట్ సాటర్డే, గత సాటర్డే కలిసింది. అండ్ అన్వీల్ అంటే అర్థం ఏంటి? రివీల్ అనే మీనింగ్ తీసుకోవచ్చు, లాంచ్ లేదా అనౌన్స్ అనే మీనింగ్ తీసుకోవచ్చు. వీల్ అంటే ముసుగు, అన్వీల్ అంటే ముసుగు తీయడం, అంటే విషయాన్ని బయట పెట్టడం. రివీల్ చేశారు లేదా లాంచ్ చేశారు లేదా బయట పెట్టారు. ఏంటి? ఏ ఫ్లరీ ఆఫ్ డెసిషన్స్, అంటే లాట్ ఆఫ్ డెసిషన్స్, చాలా నిర్ణయాలు తీసుకున్నారు, వాటన్నిటిని బయట పెట్టారు. ఇంక్లూడింగ్ సమ్ రేట్ చేంజెస్, కొన్ని రేట్స్లో చేంజెస్ తీసుకొచ్చారు అండ్ కొన్నిటి విషయంలో క్లారిఫికేషన్స్ కూడా ఇచ్చారు. దట్ వర్ పంక్చువేటెడ్ బై సమ్ బ్రాడర్ ఇష్యూస్ ఇట్ చోస్ టు కిక్ డౌన్ ద రేట్. సో పాయింట్ ఏంటంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్. ఇక్కడ ఏమవుతుందంటే లెట్స్ సే చూడండి, ఇది మీరు చూస్తే ఏమనిపిస్తుంది నేను గీసింది? సో కొన్ని నిర్ణయాలు తీసేసుకున్నారు, కొన్ని కావాలనే వదిలేశారు, కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు, కొన్ని వదిలేశారు.
కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు, మళ్ళీ కొన్ని వదిలేశారు. సో ఇప్పుడు ఏవైతే వదిలేశారో వాటిని ఇక్కడ పంక్చువేషన్ లాగా చెప్తాం. అంటే చాలా నిర్ణయాలు తీసుకుంటూ వెళ్ళారు, బట్ అట్ ద సేమ్ టైం కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ పై నిర్ణయాలు తీసుకోలేదు కూడా. సో ఆ తీసుకోలేదు అని చెప్పడానికే దట్ వర్ పంక్చువేటెడ్ బై. పంక్చువేషన్ మార్క్స్ ఏం చేస్తాయంటే దే అబ్స్ట్రక్ట్ ద ఫ్లో, ఇంటరప్ట్ ద ఫ్లో. నువ్వు అలా సెంటెన్స్లు రాసుకుంటూ వెళ్ళిపోతావు. ఫుల్ స్టాప్ వచ్చిందనుకోండి ఆగు, కామా వచ్చిందానికి కొంచెం ఆగు, కొంచెం ఆగి వెళ్ళు, అంతే కదా. కామాలు, ఫుల్ స్టాప్లు, సెమీకోలన్ ఇవన్నీ ఏంటి పంక్చువేషన్ మార్క్స్. అవి ఏం చేస్తాయి, దే ఇంటరప్ట్ ద ఫ్లోని ఇంటరప్ట్ చేస్తాయి. అలాగే ఈ జిఎస్టీ కౌన్సిల్ వరుసగా నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తుంది, కానీ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ వచ్చినప్పుడు తప్పించేసుకుంటుంది. సో అందుకే పంక్చువేటెడ్ బై అన్నారు. అంటే అక్కడ ఇంటరప్షన్ వస్తుంది. 4 నిర్ణయం తీసుకున్నావు, 5వ విషయంలో నిర్ణయం తీసుకోవట్లేదు. సో దట్ వాజ్ నీ నిర్ణయాలు తీసుకోవడానికి అక్కడ ఇంటరప్ట్ అయిందని అర్థం. అందుకే పంక్చువేటెడ్ బై అనే పదాన్ని వాడారు. సో చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి, వాటిని మాత్రం ఇదేం చేసింది, ఇట్ చోజ్ టు కిక్ డౌన్ ద రోడ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కిక్ డౌన్ ద రోడ్ అంటే నాట్ డిసైడ్. దాన్ని ఇప్పుడు డిసైడ్ అవ్వకుండా పోస్ట్ పోన్ చేయడం, డిలే చేయడం. సో డిసైడ్ నాట్ టు యాక్ట్ ఆన్ దెమ్, దానిపైన ఎటువంటి యాక్షను తీసుకోకపోవడము, వాయిదా వేయడం అనే మీనింగ్ మనం తీసుకోవచ్చు. సో అది కిక్ డౌన్ ద రోడ్ అనే పదానికి మీనింగ్. దట్ the Goods and Services Tax Council with the center and states on board had to wait for its 55th gathering to figure out that it needed to clarify that pepper and raisins supplied by farmers, gift vouchers and penalties levied on borrowers by banks and non-banking financial companies are not taxable is instructive. చూసారా, జిఎస్టీ వచ్చి 7.5 years అయిపోయింది, 8th yearలో ఉంది. ఇది 55వ మీటింగ్. ఈ 55వ మీటింగ్ పట్టింది దేనికి, ఒక క్లారిఫికేషన్ అవ్వడానికి. ఏ విషయంలో క్లారిఫికేషన్ అవ్వడానికి, పెప్పర్ రైజిన్స్, ఫార్మర్ సప్లై చేసే పెప్పర్ కావచ్చు, రైజిన్స్ కావచ్చు, వాటి మీద జిఎస్టీ ఉండదని చెప్పడానికి. అలాగే గిఫ్ట్ వౌచర్స్ ఎవరికన్నా ఇస్తే దానిపైన కూడా జిఎస్టీ అప్లై అవ్వదని చెప్పడానికి. అలాగే మనం ఏదైనా ఈఎంఐ కట్టకపోయినా, ఏదైనా మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోయినా బ్యాంక్ వాళ్ళు మనకి పెనాల్టీలు వేస్తారు. ఆ పెనాల్టీల పైన కూడా జిఎస్టీ ఉండదు అని క్లారిఫికేషన్ ఇవ్వడానికి 55 మీటింగ్స్ పట్టింది జిఎస్టీకి. దిస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇన్స్ట్రక్టివ్ అంటే ఏంటి, ఇట్ టెల్స్ అస్ సో మెనీ థింగ్స్. అంటే జిఎస్టీ కౌన్సిల్ ప్రాపర్గా ఫంక్షన్ చేయట్లేదు అంటే ఎన్నాళ్ళు పట్టింది కొన్ని విషయాల్లో క్లారిటీ ఇవ్వడానికి వాళ్ళకి అనేది ఏం చేస్తుంది, ఒక రకంగా నెగిటివ్గా చెప్తుంది అనమాట. మనకి పాజిటివ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, జిఎస్టీ కౌన్సిల్ అంత బాగా ఫంక్షన్ చేయట్లేదని మనకి దీని ద్వారా తెలుస్తుంది. ఇన్స్ట్రక్టివ్ అంటే ఏంటి, ఇన్ఫర్మేటివ్ అని అర్థం. Similarly, the switch to a three-tiered levy for something as banal as popcorn. Banal అంటే అర్థం ఏంటి, సంథింగ్ దట్ ఈస్ కామన్ ప్లేస్, సంథింగ్ దట్ ఈస్ రొటీన్, సంథింగ్ దట్ ఈస్ రెగ్యులర్, ఎక్కడ చూసినా కనిపించేది, సంథింగ్ దట్ ఈస్ నాట్ స్పెషల్, సంథింగ్ దట్ ఈస్ నాట్ ఒరిజినల్, అలాంటి దాన్ని మనం బ్యానల్ అంటాం. సో పాప్కార్న్ లాంటి ఎక్కడ పడితే అక్కడ కనిపించే పాప్కార్న్ పైన కూడా ట్యాక్స్ వేయాలని డిసైడ్ అయింది మన గవర్నమెంట్. ట్యాక్స్ వేయడం ఓకే, కానీ 3-tiered ట్యాక్స్ అంటే రకరకాల పాప్కార్న్, ఒక్కొక్క టైప్ పాప్కార్న్కి ఒక్కొక్క రకమైన ట్యాక్స్ అంట. క్యారమెల్ పాప్కార్న్కి దాని క్యారమెల్లో షుగర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ ట్యాక్స్ వేస్తాము, అలా అనమాట. అలా వేయడానికి డిసైడ్ అయింది మన గవర్నమెంట్. జిఎస్టీ కౌన్సిల్. లెవై అంటే అర్థం ఏంటి, ఇంపోజిషన్ ఆఫ్ ట్యాక్స్. లెవైని నౌన్గా తీసుకుంటే ట్యాక్స్ అనొచ్చు, వర్బ్గా తీసుకుంటే ఇంపోజిషన్ ఆఫ్ ట్యాక్స్, ఇంపోజ్ చేయడం, ట్యాక్స్ విధించడం అన్నట్టుగా కూడా అనొచ్చు. డిస్పైట్ ద రేషనల్ ఆఫ్ ట్యాక్సింగ్ స్వీట్ అండ్ వెరైటీస్ మోర్ ఇన్ ద నేమ్ ఆఫ్ హెల్త్. సో దానికి జస్టిఫికేషన్ ఏమిస్తుంది, రేషనల్ అంటే జస్టిఫికేషన్, కారణంగా చెప్పడం. సో దేని కారణంగా చెప్తోంది, ఈ స్వీట్ అండ్ వెరైటీస్ అంటే ఈ షుగర్ ఎక్కువగా ఉన్న వెరైటీస్ ఏవైతే ఉన్నాయో మన ఈ పాప్కార్న్లో, ఇన్ ద నేమ్ ఆఫ్ హెల్త్ అనే పేరుతో వాటికి ఎక్కువ ట్యాక్స్ వేయాలని ప్రయత్నం చేయడం. అర్థమవుతుందా, హెల్త్ అనే పేరుతో వాటికి ఎక్కువ ట్యాక్స్ వేయాలంటే షుగర్ ఉంటే మంచిది కాదు, సో షుగర్ లేని ఎక్కువ మీరు తీసుకోండి అని చెప్పే ఉద్దేశంతో మేము ఇది తీసుకొస్తున్నామని గవర్నమెంట్ జిఎస్టీ కౌన్సిల్ చెప్తోంది. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ 3-tier ట్యాక్సేషన్ పాప్కార్న్ మీద వేయాలనుకోవడం ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్, ఎన్ని సంవత్సరాల తర్వాత, ఈజ్ వరీయింగ్. ఇది కొంచెం అంటే అంత చిన్నదాని మీద అంత దృష్టి ఎందుకు పెడుతోంది, ఇంపార్టెంట్ ఇష్యూస్ ఎన్నో ఉన్నాయి, వాటన్నిటినీ పక్కన పెట్టేసి ఏం క్వశ్చన్ అమ్మా శిరీష, అది 55th మీటింగ్ అమ్మా అది. అంటే సంవత్సరంలో ఒక మీటింగే జరుగుతుందా, ఒకసారి కలవాలా మీటింగ్లో? 7 yearsలో 7 times కలవాలని రూల్ ఉందా, లేదు కదా శిరీష. ఇది వరీయింగ్ ఫ్యాక్టర్. సచ్ మూవ్స్
neither reflect well on the center's claims around its hurried July 2017 rollout that the GST is a good and simple tax, nor does it bode well for a meaningful overhaul of the multiple and complex rate structure through a long delayed rationalization exercise. చూడండి, ఇప్పుడు ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి అమ్మా. సచ్ మూవ్స్ అంటే ఇలాంటి నిర్ణయాలు, ఇప్పుడు మన గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయి, జిఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయి, మూవ్స్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, కదలికలు కాదు, నిర్ణయాలు అని అర్థం, డెసిషన్స్ అని అర్థం. నెయిదర్ రిఫ్లెక్ట్ వెల్ ఆన్ ద సెంటర్స్ క్లెయిమ్స్ అరౌండ్ ఇట్స్ హరీడ్ జూలై 2017 రోల్అవుట్. హరీడ్ అంటే అర్థం ఏంటి, గాబరగా తొందరగా 2017లో ఈ ట్యాక్స్ స్ట్రక్చర్ని తీసుకొచ్చింది. అప్పుడు ఏం చెప్పింది, దాన్ని ఇది గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ అని చెప్పింది. ఒరిజినల్ నేమ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్సే, కానీ ఇది మంచి ట్యాక్స్, సింపుల్ ట్యాక్స్ అని చెప్పింది. అంటే కాంప్లెక్సిటీని మేము తగ్గిస్తాము, ట్యాక్స్ అందరికీ అర్థమయ్యేలా చేస్తామని చెప్తూ వచ్చింది గవర్నమెంట్. కానీ ఇప్పుడు దాని మీద ఇప్పుడు మనకి పాజిటివ్ ఫీలింగ్ వస్తుందా, రాదు. ఎందుకు, ఒక నార్మల్ పాప్కార్న్ మీద 3 రకాల ట్యాక్స్లు అంట. మీరు క్యారమెల్ పాప్కార్న్ కొంటే ఒక రకమైన ట్యాక్స్, సాల్ట్ పాప్కార్న్ కొంటే ఒక రకమైన ట్యాక్స్, టొమాటో పాప్కార్న్ కొంటే ఇంకో రకమైన ట్యాక్స్. దీంట్లో ఇన్ని రకాలు, ఎంత కాంప్లెక్సిటీ. నువ్వు సింపుల్ అని చెప్తున్నావు, కానీ ఎంత చిన్న వాటి విషయంలో అంత కాంప్లెక్సిటీ క్రియేట్ చేస్తున్నారు. నాట్ డస్ ఇట్ బోర్డ్ వెల్ ఫర్ ఎ మీనింగ్ఫుల్ ఓవర్హాల్ అంటే అర్థం ఏంటి, ప్రక్షాళన, మల్టిపుల్ అండ్ కాంప్లెక్స్ రేట్ స్ట్రక్చర్. సో ప్రజెంట్ మల్టిపుల్ అండ్ కాంప్లెక్స్ రేట్ స్ట్రక్చర్ ఉంది. 5%, 18%, 12%, 28%. దేనికి ఎంత ట్యాక్స్ మనకి అసలు అర్థం కాదు, మనకు చూడడానికి తెలియదు, కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. సో దీన్ని ప్రక్షాళన చేయాలి అన్న డిమాండ్ ఉంది. మీనింగ్ఫుల్గా దాన్ని ప్రక్షాళన చేయాలన్నా మనకి ఇప్పుడు హోప్ రావట్లేదు. ఎందుకు హోప్ రావట్లేదు, వీళ్ళు చిన్న వాటినే కాంప్లికేట్ చేస్తున్నారు, ఇంకా కాంప్లికేటెడ్ దాన్ని ఇంకెంత కాంప్లికేట్ చేస్తారో. మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం వీళ్ళ నుంచి, వాట్ డూ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దెమ్, ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం మనం, సింప్లిఫై చేయాలని. కానీ చిన్న పాప్కార్న్ మీద వేసే ట్యాక్స్ని వీళ్ళు కాంప్లికేట్ చేస్తున్నప్పుడు, ఆల్రెడీ కాంప్లెక్స్ స్ట్రక్చర్ని వీళ్ళు సింప్లిఫై చేస్తారని ఎలా హోప్ పెట్టుకుంటాం. అందుకే నాట్ డస్ ఇట్ బోర్డ్ వెల్ అంటే అర్థం ఏంటి, సిగ్నల్ అని అర్థం. అంటే భవిష్యత్తులో సూచన, సిగ్నల్ అనే మీనింగ్ వస్తుంది. నార్ డస్ ఇట్ అంటే నెగిటివ్గా, అంటే ఇట్ డస్ నాట్ బోర్డ్ వెల్ అని అర్థం. నార్ డస్ ఇట్ బోర్డ్ వెల్ అంటే మీనింగ్ ఏంటి, ఇట్ డస్ నాట్ బోర్డ్ వెల్ అంటే ఇట్ డస్ నాట్ ఇండికేట్ వెల్, ఇట్ డస్ నాట్ గివ్ పాజిటివ్ ఇండికేషన్స్. సో కాంప్లెక్స్ రేట్ స్ట్రక్చర్ని ప్రాపర్గా ప్రక్షాళన చేస్తారన్న హోప్స్ తగ్గిపోతున్నాయి, దాని మీద కూడా హోప్ రావట్లేదు. రేషనలైజేషన్ అంటే అర్థం ఏంటమ్మా, ఒక సిస్టమ్ని ఎఫిషియెంట్గా చేసే ప్రక్రియని రేషనలైజేషన్ అంటాం. That the council also did not bother to consider initial recommendations of a ministerial panel tasked with rejigging the GST rates, nor take up a panel's suggestions to review life and health insurance policies taxation, despite a commitment to expedite this rethink, only diminishes expectations from the panel going forward. చూడండి, that the council also did not bother to consider initial recommendations of a ministerial panel. ఒక మినిస్టీరియల్ ప్యానల్ వేశారు, దానికి ఏం టాస్క్ ఇచ్చారు, రీజిగింగ్ ద జిఎస్టీ రేట్స్ని మార్చండి, కొన్నిటికి మరీ ఎక్కువ వేస్తున్నారు, కొన్నిటికి మరీ తక్కువ వేస్తున్నారు, చేంజెస్ చేయండి అని చెప్పి ఒక ప్యానల్ ఏర్పాటు చేశారు. మరి ఆ ప్యానల్ కొన్ని రికమెండేషన్స్ ఇచ్చింది. మరి ప్యానల్ ఎందుకు వేసినట్టు, వాళ్ళ రికమెండేషన్స్ ఫాలో అవ్వడానికి కదా. వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ని కన్సిడర్ చేసిందా జిఎస్టీ కౌన్సిల్, నో, ఇట్ డిడ్ నాట్ బాదర్ టు కన్సిడర్. అంటే వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ అసలు పట్టించుకోలేదు. నార్ టేకప్ ఎ ప్యానల్ సజెషన్స్ టు రివ్యూ లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ టాక్సేషన్. సో లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయి, వాటిపైన కూడా 18% ట్యాక్స్ వేస్తున్నారు, దానివల్ల పాలసీ ప్రీమియం చాలా ఎక్కువైపోతుంది, వాటిని తగ్గించండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆ ప్యానల్, ఆ కమిటీ చెప్పింది, మినిస్టీరియల్ ప్యానల్ చెప్పింది. అయినప్పటికీ కూడా ఆ సజెషన్స్ని టేకప్ చేశారా, నో. నార్ అంటే నెగిటివ్గా తీసుకోవాలి, అది కూడా తీసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేకపోవడం. డిస్పైట్ ఏ కమిట్మెంట్ టు ఎక్స్పీడేట్ దిస్ రీథింక్, ఎక్స్పీడేట్ అంటే స్పీడప్, మేము ఈ రీథింక్ని ఎక్స్పీడేట్ చేస్తాము, అంటే ఇన్సూరెన్స్ పాలసీల మీద వచ్చే ప్రీమియం అమౌంట్ తగ్గేలా చూస్తాము, దాని మీద ఉన్న జిఎస్టీ తగ్గించడానికి ట్రై చేస్తామని ఇంతకుముందు ప్రామిస్ చేసింది, కమిట్మెంట్ కూడా ఇచ్చింది. అయినప్పటికీ కూడా దాని మీద స్టెప్ తీసుకోకుండా ఇట్ చోజ్ టు కిక్ డౌన్ ద రోడ్, అంటే దాన్ని వాయిదా వేసేసింది, డెసిషన్ తీసుకోకుండా తోసేసింది. ఇట్ ఓన్లీ డిమినిషెస్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ద ప్యానల్ గోయింగ్ ఫార్వర్డ్. ఇలా ఉంటే వీళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం ఇంకా రేపు పొద్దున్న అన్నట్టు ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గిపోయేలాగా, డిమినిష్ అంటే తగ్గిపోయేలాగా చేస్తుంది. దట్ ద ప్యానల్స్ హెడ్ లెఫ్ట్ ద మీటింగ్ ఎర్లీ. ప్యానల్స్ హెడ్ ఎవరు, నిర్మలా సీతారామన్, ఫినాన్స్ మినిస్టర్, మీటింగ్ని మధ్యలో ఎర్లీగా వెళ్ళిపోవడం. స్టేటింగ్ ఇట్ విల్ హోల్డ్ ఫర్దర్ డెలిబరేషన్స్ ఆన్ ఇన్సూరెన్స్ పాలసీస్ లెవైస్ సూన్. ఇన్సూరెన్స్ పాలసీస్ యొక్క పైన ఉన్న ట్యాక్సెస్ పైన ఇంకా ఫర్దర్ డెలిబరేషన్స్ అంటే చర్చలు ఇంకా జరుపుతాము అని చెప్పేసి అంటూ వెళ్ళిపోవడం ఏదైతే ఉందో ఈజ్ నాట్ కంఫర్టింగ్.
అది మనకి అంత కంఫర్టబుల్ న్యూస్ కాదు. ఇఫ్ నాట్ ఎంటైర్లీ క్యాజువల్. అది క్యాజువల్ అనకపోయినప్పటికీ అది కంఫర్టబుల్ న్యూస్ అయితే ఏమాత్రం కాదు. ఎస్పెషల్లీ యాజ్ ద గవర్నమెంట్ హ్యాస్ బీన్ ప్రామిసింగ్ యాక్షన్ ఆన్ దిస్ ఫ్రంట్ సిన్స్ ద బడ్జెట్ సెషన్. బడ్జెట్ రోజు నుంచి చెప్తోంది దీని మీద మేము నిర్ణయం తీసుకుంటాము, ఓకే తగ్గిస్తామని చెప్తూ వస్తుంది. సో అందరూ యాంటిసిపేట్ చేస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు అవుతుందా, ఎప్పుడు తగ్గిస్తారా, ఇన్సూరెన్స్ మీద ట్యాక్స్లు ఎప్పుడు తగ్గిస్తారని వెయిట్ చేస్తున్నారు. కానీ గవర్నమెంట్ వాయిదాలు వేస్తూ వచ్చింది. ద డెదరింగ్ అంటే ఏంటి? వాయిదా వేయడం, తేల్చకపోవడం, బీయింగ్ ఇండిసైసివ్, నిర్ణయాలు తీసుకోకుండా ఉండడాన్ని మనం డెదరింగ్ అంటాం. ఫర్ వాట్ ఎవర్ రీజన్, కారణం ఏదైనా కావచ్చు. బట్ ప్రభుత్వం చేస్తున్న ఈ ఢిల్లీ డాలింగ్ అంటాం, డెదరింగ్ అంటాం, మేషాలు లెక్కించడం అంటాం తెలుగులో, కాలక్షేపం చేయడం, వాయిదాలు వేయడం, తేల్చకపోవడం, నీళ్లు నమలడం, ఏది చెప్పకుండా అలా సాగదీయడం ఈజ్ బిగినింగ్ టు హర్ట్ ద ఇండస్ట్రీ టు. అది ఇండస్ట్రీని కూడా హర్ట్ చేయడం మొదలైంది. ఎందుకని? ఇన్ నవంబర్ ద న్యూ లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ ట్యాంక్డ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ దిస్ ఇయర్ యాజ్ కన్స్యూమర్స్ హెల్డ్ ఆఫ్ ఆన్ బయింగ్ ఎ కవర్ ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ ఎ జిఎస్టీ కట్. జిఎస్టీ తగ్గిస్తారు అని చెప్పి ఎక్స్పెక్టేషన్తో కన్స్యూమర్స్ అందరూ కూడా ఇన్సూరెన్స్ పాలసీలు కొనకుండా వెయిట్ చేశారు. చూద్దాం జిఎస్టీ ఎలాగో తగ్గిస్తారు కదా, తగ్గించిన తర్వాత కొందాం అని చెప్పి వీళ్ళు వెయిట్ చేస్తూ కూర్చున్నారు. గవర్నమెంట్ ఏమో జిఎస్టీ తగ్గించలేదు, జిఎస్టీ కౌన్సిల్ ఏమో తగ్గించలేదు. సో ఈ బిజినెస్ అనేది వీళ్ళకి దెబ్బతినేసింది. కొత్త ఇన్సూరెన్స్ పాలసీస్ చాలామంది తీసుకునే పరిస్థితి మనకి వచ్చింది. అందువల్ల ఇండస్ట్రీ కూడా దెబ్బతినింది. నవంబర్లో ఫస్ట్ టైం బిజినెస్ అనేది డౌన్ అయింది. ద లాంగర్ దిస్ ఇండెసిషన్, గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకోకుండా, జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు తీసుకోకుండా ఎంత సాగదీస్తే ద లాంగర్ అండ్ ద ఫీడ్ డ్రాగింగ్, అంటే దాని మీద ఫీడ్ డ్రాగింగ్ అంటే సేమ్ థింగ్, నీళ్ళు నమలడం, తేల్చకపోవడం మేషాలు లెక్కించడం అంటాం తెలుగులో. సో సాగరీత ధోరణి ఏదైతే ఉందో, తేల్చకుండా వాయిదాలు వేయడం ఏదైతే ఉందో, on the broader rate rationalization plan launched over 3 years ago persist అంటే కంటిన్యూ. అంటే ఎన్నాళ్ళైతే వీళ్ళు విషయం తేల్చకుండా మునక్కుండా సాగదీత కంటిన్యూ చేస్తారో ద వర్స్ విల్ బి ద ఇంప్లికేషన్స్ ఆన్ కన్జంప్షన్. సో కన్జంప్షన్ పైన ఇంప్లికేషన్స్ కూడా అంతకన్నా వర్స్ అయిపోతాయి. కన్జంప్షన్ అంటే అర్థం ఏంటమ్మా? మనం పెట్టే ఖర్చు. సో వీళ్ళు తేల్చకపోతే ప్రజలు కూడా ఖర్చు, అంటే కొనాల్సిన వాళ్ళు కొనకుండా వాయిదాలు వేస్తూ ఉంటారు. సో దానివల్ల నెగిటివ్ పర్యవసానాలు ఉంటాయి, ఇంప్లికేషన్స్ ఉంటాయి, ఇంకా వర్స్ అయిపోతుంది అని చెప్తున్నారు. దట్ ఈస్ ఆల్రెడీ టర్న్ టెంటేటివ్. ఆల్రెడీ కన్సంప్షన్ టెంటేటివ్ అయిపోయింది. టెంటేటివ్ అంటే ఒక క్లారిటీ లేకుండా, కొనాలా కొనొద్దా, ఖర్చు పెట్టాలా పెట్టొద్దా. సో జనాలు తేల్చుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఇండస్ట్రీ ఎలా ఉందో తెలియట్లేదు, ట్యాక్స్లు ఎలా ఉన్నాయో తెలియట్లేదు, ఎకానమిక్ అన్సర్టెనిటీస్ ఇంకోవైపు ఉన్నాయి. గాట్ ఇట్? ఇవన్నీ మనకి టెంటేటివ్ అయిపోయాయి. దీనివల్ల ఏమవుతుంది? జనాలందరూ టెంటేటివ్ అయిపోతున్నారు, తెలుసుకోలేకపోతున్నారు. అండ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ దట్ హింజ్ ఆన్ కన్జంప్షన్ యాజ్ వెల్ యాజ్ ట్యాక్స్ సర్టెనిటీ. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అంటే అర్థం ఏంటమ్మా? కార్పొరేట్స్ కొత్తగా బిజినెస్లు పెట్టడానికి కావచ్చు, ఉన్న బిజినెసెస్ ఎక్స్పాన్షన్ చేయడానికి కావచ్చు, పెట్టే ఖర్చును మనం ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటాం. దట్ హింజ్ అంటే డిపెండ్ ఆన్ కన్జంప్షన్ యాజ్ వెల్ యాజ్ ట్యాక్స్ సర్టెనిటీ. సో ఒక బిజినెస్ ఎప్పుడు ఎక్స్పాండ్ చేస్తారు? వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ప్రొడక్ట్ ఎక్కువ మంది కొంటున్నారంటే వాళ్ళు ఎక్స్పాండ్ చేస్తారు. సో కన్జంప్షన్ మీద. అలాగే ట్యాక్స్, గవర్నమెంట్ ట్యాక్సేషన్ ఫేవరబుల్గా ఉందంటే ఎక్స్పాండ్ చేయడానికి ముందుకు వస్తారు. సో రెండింటి మీద అది ఆధారపడుతుంది అని అర్థం. ద కౌన్సిల్స్ డెసిషన్ టు రివర్స్ అన్ అక్టోబర్ వర్డిక్ట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ లెటింగ్ రియాలిటీ ప్లేయర్స్ క్లెయిమ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్స్ ఆన్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఫర్ కమర్షియల్ స్ట్రక్చర్స్ ఇంటెండెడ్ ఫర్ రెంటింగ్ ఆర్ లీజింగ్ పర్పసెస్ విల్ ఆల్సో హ్యావ్ రామిఫికేషన్స్ ఆన్ ఇండియాస్ ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్. ఇది వెరీ ఇంట్రెస్టింగ్. మామూలుగా జిఎస్టీ ఎట్లా ఫంక్షన్ అవుతుందంటే దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. సో ఇది వెరీ ఇంట్రెస్టింగ్, వినండి ఒకసారి, అందరూ వినండి. సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీ ఉందనుకోండి. రియల్ ఎస్టేట్ కంపెనీ ఏం చేస్తుంది? కన్స్ట్రక్షన్ చేసేసి ఇది ఏం చేస్తుంది? రెంట్కి కానీ లీజ్కి కానీ ఇస్తుంది కదా. సో ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు రకరకాల మెటీరియల్ వాడుతుంది. లైక్ సిమెంట్, స్టీల్, ఓకే, ఐరన్, ఇట్లాంటి రకరకాల మెటీరియల్ యూజ్ చేస్తూ ఉంటుంది. ఈ మెటీరియల్ కొనేటప్పుడు ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ వాటికి అమౌంట్ పే చేస్తుంది కదా. ఆ అమౌంట్లో ట్యాక్స్ కూడా ఉంటుంది కదా. సిమెంట్ బస్తా మీద ట్యాక్స్ ఉంటుంది, స్టీల్ మీద ట్యాక్స్ ఉంటుంది, ఇన్సూరెన్స్ మీద, ఐరన్ పైన ట్యాక్స్ ఉంటుంది. సో ఈ ట్యాక్స్ని, ఓకే, ఇన్పుట్ ట్యాక్స్ అంటే నువ్వు నీ కన్స్ట్రక్షన్ చేయడానికి అవసరమైన ఇన్పుట్స్ పైన నువ్వు పే చేసిన ట్యాక్స్ అంటాం. సో ఈ ఇన్పుట్ ట్యాక్స్ని క్రెడిట్గా మీరు వాడుకోవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది. అంటే అర్థం ఏంటి? ఈ అమౌంట్ ఏదైతే ఉందో యూ కెన్ కీప్ ఇట్. అలాగే మీరు రేపు పొద్దున్న ఈ పర్టికులర్ బిల్డింగ్ రెడీ అయిన తర్వాత దీన్ని మీరు వేరే వాళ్ళకి లీజ్కి ఇచ్చారనుకోండి, రెంట్కి ఇచ్చారనుకోండి, వాళ్ళు మీకు రెంట్ పే చేస్తున్నారనుకోండి,
లీజ్ అమౌంట్ పే చేస్తున్నాను అనుకోండి, దానిపైన కూడా ట్యాక్స్ కట్టాలి కదా, జిఎస్టీ కట్టాలి, సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ కట్టాలి. సో ఆ జిఎస్టీ మీరు మీ దగ్గర ఉన్న రెంట్కి ఉన్న వాళ్ళ దగ్గర వసూలు చేసుకొని ఆ జిఎస్టీ మీరు గవర్నమెంట్కి మళ్ళీ మీరు పే చేయాలి. సో మీరు గవర్నమెంట్కి పే చేసేటప్పుడు మీరు ఈ కన్స్ట్రక్షన్ కోసం ఇన్పుట్స్ మీద ఏదైతే ట్యాక్స్ పే చేశారో అది క్రెడిట్ రూపంలో ఉంది. లెట్స్ సే ఇది ఒక ₹1,00,000 క్రెడిట్ రూపంలో ఉందనుకోండి. ఇప్పుడు మీరు గవర్నమెంట్కి ₹1,50,000 కట్టాలనుకోండి. ఈ ₹1,50,000లో ఆ ₹1,00,000 మైనస్ చేసుకోవచ్చు. అంటే నువ్వు 50,000 కడితే సరిపోతుంది. మీకు అర్థమవుతుందా? నీ కస్టమర్స్ దగ్గర నువ్వు కలెక్ట్ చేసిన ట్యాక్స్ గవర్నమెంట్కి కట్టేటప్పుడు నువ్వు ఆల్రెడీ ఇన్పుట్స్ పైన పే చేసిన ట్యాక్స్ ఏదైతే ఉందో అది మైనస్ చేసుకోవచ్చు అనేది ఇన్పుట్ ట్యాక్స్ రేట్ యొక్క కాన్సెప్ట్. అది సుప్రీంకోర్టు అలౌ చేసింది రియల్ ఎస్టేట్ సెక్టార్కే. ఇప్పుడు వీళ్ళేం చేశారు, దాన్ని రివర్స్ చేసేసింది. మన జిఎస్టీ కౌన్సిల్ వచ్చేసి ఇట్ హెస్ డిసైడెడ్ టు రివర్స్ దిస్ ఆర్డర్. దాన్ని మార్చేసింది, రూల్స్ని చేంజ్ చేసేసింది. దీనివల్ల కూడా ఇండియాస్ ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్ పైన రామిఫికేషన్స్ అంటే ఒక నెగిటివ్ రిపర్కషన్స్ ఉంటాయి, నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఉండే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఎప్పటికప్పుడు కోర్టు తీసుకొచ్చిన నిర్ణయాలు కూడా మళ్ళీ మార్చేసి రూల్స్ని మార్చేసి బ్యాక్ డేటెడ్ ఎంట్రీ అంటే గతం నుంచి మీకు ఇది అప్లై అవుతుంది, వెనక నుంచి అప్లై అవుతుంది అని చెప్పడం విత్ లీగల్ చేంజెస్ టు టేక్ రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఫ్రమ్ జూలై 2017. ఇంకా ఏమంటున్నారు వీళ్ళు తీసుకొచ్చిన చేంజెస్ జూలై 2017 నుంచి అంటే బ్యాక్ డేటెడ్ 7.5 సంవత్సరాల క్రితం నుంచి అప్లై అవుతుందని చెప్పేసి జిఎస్టీ కౌన్సిల్ చెప్పడం ఏదైతే ఉందో దీనివల్ల దిస్ ఈజ్ ఎ బ్లాస్ట్ ఫ్రమ్ ద పాస్ట్. బ్లాస్ట్ ఫ్రమ్ ద పాస్ట్ అంటే గతంలో జరిగిన ఒక అన్ప్లెజెంట్ ఇన్సిడెంట్, అంటే మనకి నొక్కుడు పడని, మనకి పాజిటివ్గా లేని, మనల్ని ఇబ్బంది పెట్టే ఒక ఇన్సిడెంట్ మళ్ళీ ఇప్పుడు గుర్తు చేస్తున్నట్టు అవుతుంది. ఇంతకుముందు కూడా ఏం జరిగిందంటే గత దశాబ్దంలో చాలాసార్లు ప్రభుత్వం ఏం చేసిందంటే ట్యాక్స్ రూల్స్ని మార్చేసింది. ట్యాక్స్ రూల్స్ మార్చడం ప్రాబ్లం కాదు, మార్చేసి వాటిని బ్యాక్ డేటెడ్ ఎంట్రీ అంటే 2020లో నువ్వు ట్యాక్స్ రూల్ చేంజ్ చేసావు అనుకో, కానీ ఇట్ అప్లైస్ ఫ్రమ్ 1996 అన్నావు అనుకో, అంటే అర్థం ఏంటి 1996 నుంచి 2020 వరకు అంటే ఈ 24 సంవత్సరాల్లో కూడా నువ్వు ఏదైనా ట్యాక్స్ కట్టకుండా మిస్ అయినా కట్టాల్సి వస్తుంది. అప్పటికి ఆ రూల్ లేదు, ఇప్పుడు నువ్వు రూల్ మార్చేసావు, రూల్ మార్చేసి బ్యాక్ డేటెడ్గా పెట్టేసి దానికి నువ్వు ఎంత కట్టాలని చెప్పావు అనుకో, దట్ ఈస్ రెట్రోస్పెక్టివ్ ట్యాక్సేషన్ అంటాం. అలాంటి రెట్రోస్పెక్టివ్ ట్యాక్సేషన్ వల్ల ఇన్వెస్టర్స్ ఎప్పుడు భయపడతారు. ఇప్పుడు ఇండియాలో పలానా ట్యాక్స్ సిస్టమ్ ఉంది అని చెప్పేసి ఒక విదేశీ పెట్టుబడిదారుడు వస్తాడు, భారతదేశంలో పెట్టుబడి పెడతాడు, బిజినెస్ చేస్తాడు, 5-6 ఏళ్ళు అవుతాయి, 10 ఏళ్ళు అవుతుంది, బాగా ప్రాఫిట్ సంపాదిస్తాడు. గవర్నమెంట్ కొత్తగా రూల్ మార్చేసి నువ్వు వచ్చినప్పటి నుంచి ఇంతకుముందు నువ్వు కట్టిన ట్యాక్స్ సరిపోదు, ఎక్కువ కట్టాలని చెప్పి రూల్ మార్చేసింది అనుకోండి, అది ఇట్ సౌండ్స్ అన్ఫేర్. అసలు నువ్వు తక్కువ ట్యాక్స్ ఉన్నావనే నేను వచ్చాను నీ దేశానికి, నువ్వు మొదటి నుంచి ఎక్కువ ట్యాక్స్ అని చెప్పుంటే నేను వచ్చేవాడినే కాదు. నువ్వు తక్కువ ట్యాక్స్ ఉంది కాబట్టి నేను వచ్చాను, నేను వచ్చిన తర్వాత ప్రాఫిట్ వచ్చాక నువ్వు రూల్ మార్చేస్తే ఎలా అవుతుంది? ఇన్వెస్టర్స్ ఒకసారిగా ఫ్రైటన్ అయిపోతారు. గతంలో ఇలాంటివి జరిగాయి. ఇప్పుడు జిఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం కూడా ఆ గతంలో జరిగిన దాన్ని గుర్తు చేసింది. అందుకే బ్లాస్ట్ ఫ్రమ్ ద పాస్ట్ అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్ రిమైండ్స్ యూ ఆఫ్ సంథింగ్ దట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్. అంటే గతంలో జరిగిన ఒక నెగిటివ్ ఇన్సిడెంట్ని, సిచ్యువేషన్ని మీకు గుర్తు చేయడాన్ని బ్లాస్ట్ ఫ్రమ్ ద పాస్ట్ అంటాం. ఫర్ ఇన్వెస్టర్స్ స్పోక్డ్ బై సిమిలర్ టాక్సేషన్ మిస్అడ్వెంచర్స్ ఓవర్ ద పాస్ట్ డెకేడ్. గత దశాబ్దంలో కూడా ఇటువంటి టాక్సేషన్ మిస్అడ్వెంచర్స్ జరిగాయి. మిస్అడ్వెంచర్ అంటే యాక్సిడెంట్స్, అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ అని అర్థం చేసుకోవచ్చు. సో ఇబ్బంది పెట్టే అంశాలు జరిగాయి. సో అలాంటి వాటి వల్ల వాళ్ళు ఆల్రెడీ డిస్టర్బ్ అయ్యారు. వాటిని ఇంకొకసారి గుర్తు చేసేలాగా ఈరోజు జిఎస్టీ కౌన్సిల్ డెసిషన్ అనేది మనకి కనిపిస్తోంది. ఐ హోప్ ఇట్స్ క్లియర్. ఇట్స్ ఎ కాంప్లికేటెడ్ ఆర్టికల్. ఐ థింక్ ఐ హ్యావ్ మేడ్ ఇట్ సింప్లర్ ఫర్ యూ. అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ ఆర్టికల్ పైన రీడింగ్ కాంప్రహెన్షన్ ఎంసీక్యూస్ చూద్దాం. వాట్ ఈస్ ద టోన్ ఆఫ్ ది ఆథర్ ఇన్ దిస్ ఆర్టికల్? ఆబ్వియస్, ఇట్ ఈస్ క్రిటికల్. ఆల్మోస్ట్ మనకి ఎడిటోరియల్ వచ్చేవన్నీ వాటిలో కూడా పాజిటివ్, న్యూట్రల్, సర్కాస్టిక్ అని క్రిటికల్ ఎక్కువగా ఉంటున్నాయి. సో ఆన్సర్ ఈస్ క్రిటికల్. ఎందుకు క్రిటికల్? క్రిటిసైజ్ చేస్తూ వచ్చారు, జిఎస్టీ కౌన్సిల్ చేస్తుందని తప్పుపడుతూ వచ్చారు కాబట్టి. మెయిన్ ఐడియా తీసుకుంటే మెయిన్ ఐడియా ఏంటి? వాట్ ఈజ్ మెయిన్ ఐడియా? మీకు చాలాసార్లు చెప్పాను, మెయిన్ ఐడియా ఈజ్ నథింగ్ బట్ రిపీటెడ్ థీమ్. ఏ విషయం అయితే మళ్ళీ మాట్లాడబడుతుందో, దేని గురించి అయితే ఫోకస్డ్గా డిస్కషన్ జరుగుతుందో, దట్ ఈజ్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ది ప్యాసేజ్. సో జిఎస్టీ కౌన్సిల్ సింప్లిఫై చేసిందా? జిఎస్టీ కౌన్సిల్ సెలెక్టివ్ అండ్ డిలేడ్ డెసిషన్స్ ఆర్ హిండరింగ్ ఎకనామిక్ గ్రోత్. ఇది కరెక్ట్ అవ్వచ్చు. ట్యాక్స్ రేషనలైజేషన్ పైన ఫోకస్ చేసిందా? లేదు. ఇంటెండెడ్ గోల్ ఆఫ్ బీయింగ్ సింపుల్ అండ్ ఎఫిషియెంట్ అచీవ్ చేసిందా? లేదు. సో ఆన్సర్ ఈస్ దిస్. జిఎస్టీ కౌన్సిల్ సెలెక్టివ్గా ఉంటుంది, డిలే చేస్తుంది, ఇంపార్టెంట్ డెసిషన్స్ని తేల్చట్లేదు. అది మనకి మెయిన్ ఐడియా ఆఫ్ ది ఆర్టికల్. ఇన్ఫరెన్స్ అంటే అర్థం ఏంటమ్మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్ఫరెన్స్?
వాట్ కెన్ బి ఇన్ఫర్డ్ అబౌట్ ద కౌన్సిల్స్ అప్రోచ్ టు జిఎస్టీ రిఫార్మ్స్? ఇన్ఫరెన్స్ అంటే ఏంటి? ఇచ్చిన దాని ప్రకారం మనం ఏం కన్క్లూజన్ తీసుకోవచ్చు, ఏం డెడ్యూస్ చేయొచ్చు అని అర్థం. ద కౌన్సిల్ ఈజ్ సిస్టమాటికలీ అడ్రసింగ్ ఆల్ మేజర్ ఇష్యూస్. అవునా? పాజిటివ్గా చెప్పాడా? లేదుగా నెగిటివ్గా చెప్పారు. సో సిస్టమాటిక్గా అడ్రస్ చేస్తుందని మనం చెప్పలేం. ఇట్ ప్రయారిటైజెస్ మైనర్ క్లారిఫికేషన్స్ ఓవర్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్. ఇది చెప్పొచ్చు. చిన్న చిన్న పాప్కార్న్ వాటి మీద హడావిడి చేస్తుంది, మేజర్ ఇష్యూస్ పైన ఫోకస్ చేయట్లేదు. సో ఇది నేను చెప్పొచ్చు. దిస్ కుడ్ బి ఇన్ఫర్డ్. ఎందుకంటే రేట్ రేషనలైజేషన్ చేయాలి, చేయట్లేదు. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ని జిఎస్టీ కౌన్సిల్ ఇస్ కికింగ్ డౌన్ ద రోడ్, తేల్చట్లేదు. కానీ చిన్న చిన్న క్లారిఫికేషన్స్ మీద ఫోకస్ చేస్తుంది. ఏది ఇంపార్టెంటో ఏది అన్ఇంపార్టెంటో తెలుసుకోలేకపోతుందని మనం చెప్పొచ్చు. ఎజంప్షన్ అంటే ఆథర్ మనసులో ఏముంది, ఆథర్ బయటికి ఏం చెప్పారనేది ఆర్టికల్లో చూసాము. సో మనసులో ఏముంది అనేది మనం చెప్పాలి. వాట్ ఈస్ ద ఎజంప్షన్ ఇన్ హిస్ మైండ్? సో ఎజంప్షన్స్ ఆల్వేస్ సపోర్ట్. ఎజంప్షన్స్ ఏం చేస్తాయి? ఆర్గ్యుమెంట్ని సపోర్ట్ చేస్తాయి లేదా స్ట్రెంగ్తెన్ చేస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. ఎజంప్షన్స్ ఆర్గ్యుమెంట్ని సపోర్ట్ లేదా స్ట్రెంగ్తెన్ చేస్తాయని గుర్తుపెట్టుకోండి. వాట్ ఈజ్ అన్ ఎజంప్షన్ అండర్లయింగ్ ద ఆథర్స్ క్రిటిక్ ఆఫ్ ద జిఎస్టీ కౌన్సిల్? సో జిఎస్టీ కౌన్సిల్ని ఆథర్ ఏం చేశారు? క్రిటిసైజ్ చేశారు. దాని వెనకాల ఎజంప్షన్ ఏంటి? ఇన్వెస్టర్స్ అండ్ రిలై ఆన్ క్లారిటీ అండ్ కన్సిస్టెన్సీ. అంతే కదా? దట్ ఈస్ ది అజంప్షన్. ఇన్వెస్టర్స్ అండ్ కన్స్యూమర్స్ ఎప్పుడు కూడా క్లారిటీ కోరుకుంటారు. మీరు ఎప్పటికప్పుడు మార్చేయడం, క్యాప్రీషియస్, ఎప్పటికప్పుడు చేంజ్ చేసేయడం, మార్చేయడం అనేది ఇన్వెస్టర్స్కి కావచ్చు, కన్స్యూమర్స్కి కావచ్చు ఒక మంచి ఫీలింగ్ రాదు. వాళ్ళు ఎప్పుడు దాని మీద డిపెండ్ అవుతారు. కాబట్టే మీరు అలా చేయకూడదు. అందుకే జిఎస్టీ కౌన్సిల్ ఎక్కువగా ఆయన క్రిటిసైజ్ చేశారు. హీ ఫీల్స్ that investors and consumers depend on clarity and consistency, which is lacking with the GST Council. అందుకే ఆయన క్రిటిసైజ్ చేశారు. Content mentioned in the passage. Which of the following was mentioned in the passage? Clarification and pepper raisins taxation. Yes, ఇది మెన్షన్ చేశారు. Essential medicines, no. Rate rationalization plan, no. Tax complaints among businesses, no. Pepper and raisins taxation గురించి మెన్షన్ చేయడం జరిగింది. Which of the following is not mentioned? The impact of GST on popcorn taxation, the role of ministerial panel in GST rate rationalization, proposals to cut GST on life and health insurance, total revenue generated. ఇది అసలు మెన్షన్ చేయలేదు. ఈ మూడు మెన్షన్ చేశారు కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఏది మెన్షన్ చేయలేదు? లాస్ట్ ఇయర్ ఎంత వచ్చింది అనేది మెన్షన్ చేయలేదు. సో కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, వొకాబులరీ బేస్డ్ క్వశ్చన్స్ మీరే చెప్పాలి. క్యాప్రీషియస్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటి? సో 7th ఆన్సర్ ఏంటో చెప్పండి. ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్పాను. సో క్యాప్రీషియస్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటి? దెన్ రెట్రోస్పెక్టివ్ అనే దానికి కూడా చాలాసార్లు రిపీట్ అయింది. అగైన్ 8 బ్రాకెట్లో యువర్ ఆన్సర్ పెట్టండి. రేషనల్ కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది ఆర్టికల్లో భాగంగా. అగైన్ 9th ఆన్సర్ పెట్టండి. అండ్ ఎర్రర్ స్పాటింగ్ క్వశ్చన్ ఆఫ్ ద డే. ఎర్రర్ స్పాటింగ్ అడుగుతున్నారు కాబట్టి క్వశ్చన్ పెట్టాను. మీరు ట్రై చేస్తారా? నేను చెప్పాలా? ఓకే. సచ్ మూవ్స్ నెయిదర్ రిఫ్లెక్ట్ వెల్ ఆన్ ది సెంటర్స్ క్లెయిమ్స్ అరౌండ్ ఇట్స్ హరీడ్ July 2017 rollout that the GST is a good and simple tax, nor it bodes well for a meaningful overhaul of its multiple and complex rate structure through a long delayed rationalization plan. సో ఎర్రర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో నార్ డస్ ఇట్ బోర్డ్ వెల్ అని రాయాలి. నార్ డస్ ఇట్ బోర్డ్ వెల్ అంటే ఎప్పుడైనా సరే ఒక సెంటెన్స్లో ఒక నెగిటివ్ థాట్ని మనం కంటిన్యూ చేసినప్పుడు, ఒక నెగిటివ్ థాట్ని నార్తో కంటిన్యూ చేసినప్పుడు ఏం జరగాలి? సబ్జెక్ట్ అండ్ వర్బ్ ఇన్వర్షన్ జరగాలి. సబ్జెక్ట్ వర్బ్ ఇన్వర్ట్ అయిపోవాలి. మామూలుగా ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చి తర్వాత వర్బ్ వస్తుంది. కానీ నార్తో మనం నెగిటివ్ థాట్ని కంటిన్యూ చేసినప్పుడు వర్బ్ ముందుకు వచ్చేసి తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. అందుకే దాన్ని సబ్జెక్ట్ వర్బ్ ఇన్వర్షన్ అంటాం. సో నార్ ఇట్ బోర్డ్స్ వెల్, ఇట్ అనే సబ్జెక్టు బోర్డ్స్ వచ్చింది. సో నేనేం చేయాలి? వర్బ్ని ముందుకు తేవాలి. సో నేనేం చేస్తాను? బోర్డ్స్ ఈజ్ ఈక్వల్ టు డస్ ప్లస్ బోర్డ్. సో ఇట్ బికమ్స్ ఇట్ డస్ బోర్డ్ వెల్. స్ప్లిట్ చేశాను, బోర్డ్స్ని స్ప్లిట్ చేస్తే ఇలా అవుతుంది. దెన్ ఐ విల్ బ్రింగ్ ఇట్ ఫార్వర్డ్. సో నార్ డస్ ఇట్, డస్ అనేది వర్బ్ తర్వాత సబ్జెక్ట్. నార్ డస్ ఇట్ బోర్డ్ వెల్. అర్థమైందా? దీన్ని సబ్జెక్ట్ వర్బ్ ఇన్వర్షన్ అంటాం. సో కొన్నింటికి హార్డ్లీ, రేర్లీ, నార్ ఇట్లాంటి వాటికి మనకి ఇవి వస్తూ ఉంటాయి. అది మీరు ప్రాక్టీస్లో మీరు పికప్ చేసుకుంటారు. హోప్ ఇట్స్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ.
సో బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ సేల్ 31st డిసెంబర్కి ఎండ్ అయిపోతుంది. దోస్ హూ ఆర్ స్టిల్ డిలీ డాలీయింగ్, దోస్ హూ ఆర్ స్టిల్ డిదరింగ్ వెదర్ టు గో ఫర్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ ఆర్ నాట్, డూ మేక్ యువర్ డెసిషన్ బిఫోర్ 31st డిసెంబర్. ఇట్లాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఇది మనకి 3 months ప్లాన్ 1500 రూపీస్కి, 6 months ప్లాన్ 2000 రూపీస్కి, 1 year ప్లాన్ 2500 రూపీస్కి అందుబాటులో ఉంది. అండ్ లైఫ్ టైం ప్లాన్ మీకు 5000 రూపీస్కి అందుబాటులో ఉంది. సో యూ కెన్ చూస్ ఎనీ ఆఫ్ దీస్ ప్లాన్స్. 3 months, 6 months, 1 year, లైఫ్ టైమా, యూ కెన్ డిసైడ్ వాట్ యూ వాంట్ అండ్ మేక్ దిస్ డెసిషన్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. మళ్ళీ వాయిదాలు వేయకండి. ఆల్ ఎగ్జామ్స్ ఆస్పిరెంట్స్కి కూడా ఉపయోగపడుతుంది. నేను బ్యాంక్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్ని స్పెషల్గా ఫోకస్ చేస్తాను, ఎందుకంటే వాళ్ళకి మెయిన్స్లో చాలా కష్టం అవుతుంది, ప్రిలిమ్స్లో కూడా స్కోర్స్ తెచ్చుకోలేకపోతున్నారు. సో దీన్ని ఒక స్కోర్ బూస్టర్ కోర్స్ లాగా మనం డిజైన్ చేయడం అనేది జరిగింది. సో ఎక్కువ స్కోర్ ఎలా తెచ్చుకోవాలి, దీని స్కోరింగ్ సెక్షన్కి ఎలా మార్చుకోవాలనే మైండ్ సెట్తో ఈ కోర్స్ని మనం డిజైన్ చేసాం. అలాగే ఫుల్ ఫ్లెడ్జ్డ్ బ్యాంక్ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఓన్లీ ఇంగ్లీష్ కావాలన్నా తీసుకోవచ్చు, ఓన్లీ మెయిన్స్ కావాలన్నా తీసుకోవచ్చు. సాఫల్య అనేది ఓన్లీ మెయిన్స్ కోర్సు అండ్ కంప్లీట్ కోర్స్ కావాలన్నా తీసుకోవచ్చు. అన్నిటిపైన లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది, షార్ట్ టర్మ్ వ్యాలిడిటీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో డూ మేక్ యువర్ డెసిషన్స్ అండ్ టేక్ కేర్. Bye. And don't forget to hit the like button.